హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సరయూ నది పవిత్ర తీరమున ప్రబలియుండెను కోసల రాజ్యము. ఒక గొప్ప పని ఇప్పుడు వాల్మీకి మహర్షి ప్రారంభించారు. సామాన్యమైనటువంటి పనిగా ముల్లోకాలని తరింపజేసేటటువంటి గొప్ప యజ్ఞం, ఒక గొప్ప కావ్యాన్ని ప్రారంభించబోతున్నారు. బ్రహ్మదేవుడు, నారదముని, సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, త్రికాల జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. ఇంకా ఆయన ఏది చూస్తున్నాడో రాముడి యొక్క జీవితంలో జరుగుతోంది. రాముడి యొక్క జీవితంలో ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆయన చూడగలుగుతున్నాడు. పరమపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క గొప్ప చరిత్రను శ్రీరామాయణం అనే ఒక కావ్యంగా రచించి గాయత్రి మహామంత్రంలోని 24 బీజాక్షరాల చేత 24,000 శ్లోకాలుగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ దాకా రచించి ఉత్తరకాండతోటి ముగించినటువంటి సప్తకాండలతోటి సంపూర్ణ రామాయణానికి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. సాధారణంగా మన జీవితంలో చిన్న చిన్న పనులు చేస్తేనే ఎంతో పొంగిపోతూ ఉంటామే. లోకానికి ఇంత మేలు జరిగేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం. అందున ఈనాటి తరానికి కూడా రామా అని, హనుమా, సీత అని పిలుచుకుంటున్నామంటే కేవలం ఆ మహర్షి యొక్క అనుగ్రహమే. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం వాల్మీకి మహర్షికి కలిగింది. వారి ద్వారా ముల్లోకాలన్నీ పావనమైనాయి. ఎక్కడెక్కడ రామకథ వినపడుతూ ఉంటుందో పశుపక్షాదులు, ప్రకృతి కూడా పులకిస్తూ ఉంటుంది. మానవ జీవితం పరిమళిస్తూ ఉంటుంది. అంత గొప్ప కావ్యానికి శ్రీకారం చుట్టాడు. ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నాడు? సరయూ నది పవిత్ర తీరాన ప్రబలియుండెను కోసల రాజ్యమని, అటువంటి రాజ్యానికి మహానగరంగా వెలిసినటువంటి అయోధ్య నగరం, ఇదంతా వర్ణన ప్రారంభిస్తున్నాడు. అటువంటి గొప్ప కావ్యం మానవ జాతికి ఈనాడు లభించిందంటే మహర్షి వాల్మీకి ఒక పుణ్యమని తెలియజేస్తూ వారికి నమస్కరిస్తూ మనం కూడా రామకథను వారు ఏమి రాశారో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీతారాముల యొక్క కథను ప్రారంభిస్తున్నాడు. ఎక్కడి నుంచి? సరయూ నది పవిత్ర తీరమున ప్రబలియుండెను కోసల రాజ్యము. సరయూ నది పవిత్ర తీరమున ప్రబలియుండెను కోసల రాజ్యము. రాజధాని అయోధ్యాపురము వైవస్వతమనువు వినిర్మితము. రాజధాని అయోధ్యాపురము వైవస్వతమనువు వినిర్మితము. స్వర్గపురముతో సరి సమానము సుందరమైన విశాల నగరము. స్వర్గపురముతో సరి సమానము సుందరమైన విశాల నగరము. రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహానగరం యొక్క వెడల్పు, పొడవు, ఎలా నిర్మాణం జరిగిందో కూడా వివరిస్తున్నాడు. ఎలాగా? 12 ఆమడ పొడవు గల్గిన 3 ఆమడ వెడల్పు గల్గిన. ఒక ఆమడంటే 10 మైళ్ళు. అంటే ఆ అయోధ్య నగరం ఎక్కడైతే ఈ మహానగరం ఉన్నదో ఆ నగరం యొక్క నిర్మాణం వెడల్పు 30 మైళ్ళు, పొడవు 120 మైళ్ళు విస్తీర్ణంతో చతుర్భుజ ఆకారంలో నిర్మితమైనటువంటి అయోధ్య నగరం యొక్క
వర్ణన ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? 12 ఆమడ పొడవు గల్గిన 3 ఆమడ వెడల్పు గల్గిన జూదపు పలక ఆకృతి గల్గిన విశాలమైన వీధులు గల్గిన జూదపు పలక ఆకృతి గల్గిన విశాలమైన వీధులు గల్గిన ఉన్నతమౌ సౌధాలు గల్గిన ఎత్తున ఎగురు పతాకలు గల్గిన ఉన్నతమౌ సౌధాలు గల్గిన ఎత్తున ఎగురు పతాకలు గల్గిన రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దుర్గమమౌ ప్రకారము గల్గిన అగాధమౌ అఘట గల్గిన దుర్గమమౌ ప్రకారము గల్గిన అగాధమౌ అఘట గల్గిన ఉన్నతమౌ కోట బురుజులు గల్గిన బురుజులపై జయధ్వజములు గల్గిన ఉన్నతమౌ కోట బురుజులు గల్గిన బురుజులపై జయధ్వజములు గల్గిన లెక్కకు మీరి శతాగ్నులు గల్గిన ఆయుధాలు యంత్రాలు గల్గిన లెక్కకు మీరి శతాగ్నులు గల్గిన ఆయుధాలు యంత్రాలు గల్గిన రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ విపణ వీధులలో రత్నరాసులు పలు దేశాలతో వ్యాపారములు విపణ వీధులలో రత్నరాసులు పలు దేశాలతో వ్యాపారములు కప్పము గట్టు సామంతరాజులు శిల్పులు నటులు చిత్రకారులు కప్పము గట్టు సామంతరాజులు శిల్పులు నటులు చిత్రకారులు రథగజతురగ పదాతి దళములు శూరులు వీరులు సేనాపతులు రథగజతురగ పదాతి దళములు శూరులు వీరులు సేనాపతులు రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ పురమధ్యమున రాజభవనములు రత్న ఖచ్చితము ప్రాసాదములు పురమధ్యమున రాజభవనములు రత్న ఖచ్చితము ప్రాసాదములు విశాలమైన తిన్నని వీధులు కనకమణిమయ దివ్య సౌధములు విశాలమైన తిన్నని వీధులు కనకమణిమయ దివ్య సౌధములు పన్నీరొలికిన పూలు పరచిన పరిమళితములో రాజవీధులు పన్నీరొలికిన పూలు పరచిన పరిమళితములో రాజవీధులు రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ
కథ నే పలికద సీతారామ కథ క్రీడాచలములు కేలి గృహములు ఉద్యానములు పుష్పకుంజములు క్రీడాచలములు కేలి గృహములు ఉద్యానములు పుష్పకుంజములు జలాశయములు స్వాదు జలములు సుక్షేత్రములు సాలిధాన్యములు జలాశయములు స్వాదు జలములు సుక్షేత్రములు సాలిధాన్యములు ఆలమందలు పాడి పంటలు సిరి సంపదలు ఆటలు పాటలు ఆలమందలు పాడి పంటలు సిరి సంపదలు ఆటలు పాటలు రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఉత్తమ జాతి సుందరీ మణులు రత్న ఖచ్చితము భూషణధారులు ఉత్తమ జాతి సుందరీ మణులు రత్న ఖచ్చితము భూషణధారులు భేరి ప్రణవ మృదంగనాదములు వీణావేణు మధుర స్వనములు భేరి ప్రణవ మృదంగనాదములు వీణావేణు మధుర స్వనములు మనోహరము రంగస్థలములు మంగళకరము నృత్య గీతములు మనోహరము రంగస్థలములు మంగళకరము నృత్య గీతములు రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శూరులు వీరులు మహాబలులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు శూరులు వీరులు మహాబలులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు సద్గుణవంతులు ధర్మదాతలు సత్యవంతులు వేద పండితులు సద్గుణవంతులు ధర్మదాతలు సత్యవంతులు వేద పండితులు ఋషి సమానులు చాతుర్వర్ణ్యులు దోషమెదుగని అయోధ్యావాసులు ఋషి సమానులు చాతుర్వర్ణ్యులు దోషమెదుగని అయోధ్యావాసులు రాజధాని అయోధ్యాపురము ముల్లోకముల పేరొందిన పురము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ